కృపగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను, మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము. తండ్రి, నా ప్రభువా, నీ పిల్లలమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, లోకంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీ రాకడకు సూచనలు నా తండ్రి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి, ఈ దినములలో సంఘాలు ప్రభువా ఆశీర్వాదం కొరకు కాక శ్రమల కొరకు ఎదురు చూస్తూ శ్రమలలో స్థిరంగా నిలబడి బలపడుటకు సహాయం చేయండి. నా తండ్రి, శ్రమలు కాదని మా ప్రభువా మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి వారు కాకుండా మీరు కావాలని కోరుకునే ప్రతి బిడ్డ తండ్రి శ్రమలలో నికరంగా నిలబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేశమంతా కూడా భయంకరమైనటువంటి వాతావరణాలతో ఉంది. నా ప్రభువా, మీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని మీరు భద్రపరచండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. అద్భుతమైనటువంటి మీ యొక్క నామంలో ఒక్కొక్కరిని మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ మా అందరి మీద చూపెట్టి మమ్మల్ని బలపరచండి స్వామి. మీరే కృప చూపెట్టి కార్యం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 7వ తారీఖు 2026 సంవత్సరం గురువారం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని నిన్నటి దినాన చదువుతూ చెప్పాడు. హనాని కొంతమంది యూదులు షూషను కోటకు నెహెమ్యా దగ్గరికి వచ్చి వారు చెప్పిన మాట, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పాడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈరోజు కూడా ఎక్కడ చూసినా మందిరాలు పడగొట్టడము, సువార్త చెప్పటానికి వెళ్ళినటువంటి వారిని హీనాతిహీనంగా దూషించడము, కొట్టడము, వారు తీసుకెళ్ళిన వాహనాల్ని పగలగొట్టడము, రకరకాలైనటువంటి రీతిగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా శ్రమలలోనికి మనం ప్రవేశించామని దాని అర్థం. ఒక విధంగా ప్రభుల వారి రాకడ కొరకు సంఘము సిద్ధపరచబడుతుంది అని చెప్పాలి. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఏం జరిగినా ప్రభు కొరకు నిలబడువారుగా, ప్రభులో స్థిరపడి బలపడువారుగా మనం ఉండాలి. ఎన్నో సంవత్సరాల క్రిందట ప్రియులారా, యెరూషలేము పట్టణము, ఆ పట్టణం యొక్క గోడలు, ఆ పట్టణం యొక్క కోట గుమ్మములు అన్నీ పడగొట్టి కాల్చివేశారు అని. ఈ రోజున ఇంకా ఆ శత్రుత్వం క్రైస్తవుల మీద ఎంతో పెరిగిపోయాది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి హింసాకాండ కొత్తదేమీ కాదు. మన పితరుల కాలం నుండి అవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ప్రభుల వారిని మనం అడగాల్సింది, మేము భరించలేం ప్రభా, భరించగలిగినంతకంటే ఎక్కువ శ్రమని మా మీదికి పంపకండి ప్రభా, మేము నిలబడలేం విశ్వాసంలో. తండ్రి, మేము మీ కొరకు బ్రతకాలని ఆశ, కానీ శ్రమలు భరించలేమయ్యా. దయచేసి మా పట్ల కనికరాన్ని చూపెట్టి అవి రాకమునిపే మీరు అక్కడ రావాలని ప్రతి బిడ్డ కోరుకోవడం చాలా మంచిది. ఆ రీతిగా ప్రభు రాక కొరకు మనము సిద్ధపడాలి.
నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చానని. ప్రియులారా, యెరూషలేము పట్టణము కాలిపోయాదని, గుమ్మములు కాలిపోయాయని, కోటగోడలు పడదొబ్బబడ్డాయని, చెరపట్టబడిన ప్రజలు శ్రమ పొందుతున్నారు, నిందలు పొందుతున్నారని వినినప్పుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చాడు. నెహెమ్యా కూర్చొని ఏడవాల్సినంత పని ఏమీ లేదు. తన కుటుంబానికి కానీ, తన ఇంట్లో ఉన్న బిడ్డలకు కానీ, తన ఉద్యోగం కానీ, తన సంపాదన కానీ అన్నీ చాలా బాగున్నాయి. కానీ అన్ని సదుపాయాలతో కూడిన జీవితం తనకున్నప్పటికీ తన సొంత ప్రజలు శ్రమపడుతున్నారు, నిందపడుతున్నారని, తాను ఆరాధించేటటువంటి దేవుని యొక్క యెరూషలేము పట్టణం పాడైపోయాదని ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మనము ఏడవాల్సింది నశించిపోతున్న ఆత్మల కొరకు. ఎంతోమంది ప్రభు పేరు చెప్పుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభులో స్థిరపడలేక, బలపడలేక, వారు ముందు ఒక రీతిగా, వెనకలో ఒక రీతిగా, మందిరంలో ఒక రీతిగా, సమాజంలో ఒక రీతిగా జీవిస్తున్న ప్రజలు లెక్కలేనంతమంది ఉన్నారు. అలాగ జీవించే ప్రతి వారు కూడా ప్రభులో స్థిరంగా నిలబడేటట్లు ప్రతి వారు మనము ప్రార్థన చేయాలి. వారి పతన స్థితి మారాలి. ప్రభువు కొరకు వారు బలంగా తయారు కావాలి. ప్రభువుకున్నంత పరిశుద్ధత తాము కలిగి జీవించాలి. దేవుడు కోరుకుంటున్న రీతిగా ప్రతి వారి యొక్క విశ్వాస జీవితము స్థిరపడి బలపడులాగున ప్రభువే సహాయము చేయాలి. ఆ రీతిగా అనేకుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మొదట ప్రార్థించేటటువంటి మీరు, ఉపవసించే మీరు చేయవలసిన కార్యం, మీ కుటుంబం కొరకు ప్రార్థించుకోండి. మీ ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితుల కొరకు ప్రార్థించండి. మీ పట్టణంలో ఉన్న సంఘాలన్నిటి కొరకు ప్రార్థించండి. దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. మీ పట్టణ ప్రజల కొరకు ప్రార్థించండి. పట్టణంలో ఉద్యోగస్తుల కొరకు, అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు దయచేసి ప్రార్థించండి. మీ రాష్ట్రం కొరకు కూడా ప్రార్థించండి. ఎన్నో రాష్ట్రముల కొరకు ప్రార్థించండి. ఉన్న రాష్ట్రాలు, అందులో ఉన్న పరిపాలకులు, నాయకులు, అధికారులు అందరి కొరకు, ప్రజల కొరకు ప్రార్థించండి. ప్రార్థించేటప్పుడు ప్రభుని కన్నీళ్లతో వేడుకొనండి. స్వామి, మా దేశంలో మమ్మల్ని పుట్టించారు. ఈ దేశం యొక్క రక్షణ, ఈ గ్రామంలో పుట్టించారు, గ్రామం యొక్క రక్షణ. తండ్రి, మీరే ఎలాగైనా సరే మార్చాలి ప్రభువా అని కన్నీళ్లతో ప్రభు పాదాల చెంత మొరపెట్టే ఆ గొప్ప అనుభవం నాకును నీకును కావాలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలలో మానక ఉదయాన ప్రార్థించేవారు, మధ్యాహ్నమున ప్రార్థించేవారు, సాయంకాలాన ప్రార్థించేవారు, గుంపులుగా ప్రార్థించే బిడ్డలు లెక్కలేనంతమంది తయారైపోతూ ఉన్నారు. ఈ రీతిగా సంఘాలలో ప్రార్థన చేసే బిడ్డల సంఖ్య పెరుగుటకు గల కారణం ప్రభు రాకడ సమీపిస్తుంది అనేది గమనించాలి. ఆ శ్రేష్టమైన ఆలోచన కలిగి కన్నీళ్లతో మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముండి ఆకాశం వైపు ఉన్న దేవుని సన్నిధానంలో దుఃఖముతో మొరపెడుతూ ఉన్నాడు. ఆ దేవుని ఎదుట విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా,
మన సుఖాలను పక్కన ఉంచుదాం. మన ఉద్యోగాలు, మన సంపాదన, లేక మనకున్నటువంటి రకరకాలైన అలవాట్లను ప్రక్కన పెట్టి ప్రార్థన అనేది ఒక మంచి అలవాటుగా మనము ప్రారంభిద్దాం. మహోన్నతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు కార్చే అనుభవంలోకి మనమందరం కూడా వద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుని కృప, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, మీ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు అనేక మంది ప్రార్థనా పరులు కావాలని నా ప్రార్థన. ప్రభు పాదాల చెంత కూర్చొని కన్నీరు కారుస్తూ అనేకుల కొరకు విజ్ఞాపనం చేస్తూ, తండ్రి మా గ్రామాన్ని, మా కుటుంబాలను, మా దేశాన్ని, మా పట్టణాలను రక్షించయ్యా, రక్షించమని ఎడతెగని దుఃఖంతో ప్రతివారు కూడా ప్రార్థించుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. 4వ వచనాన్ని చెప్తూ ఉన్నాను.